ఫ్రాంకెన్‌స్టైన్ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? మేరీ షెల్లీ అనే బ్రిటిష్ అమ్మాయి 18 ఏళ్ల వయసులో 1818లో ప్రచురించిన నవల ఫ్రాంకెన్‌స్టైన్ ద మోడర్న్ ప్రొమీథియస్. ఈ నవలలో విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే సైంటిస్టు ఒక ప్రాణిని సృష్టిస్తాడు. వికృతాకారుడైన ఆ ప్రాణి తర్వాత తన సృష్టికర్త అదుపు తప్పి విధ్వంసం సృష్టిస్తాడు. ఈ కథను అదే పేరుతో సినిమాగా కూడా తీశారు. నేను సినిమా చూడలేదు కానీ నవల చదివాను. మేరీ షెల్లీకి చాలా పేరు తెచ్చిన ఈ నవలను తొలి సైన్స్ ఫిక్షన్ రచనల్లో ఒకటిగా పరిగణిస్తారు. కాలక్రమేణా ఫ్రాంకెన్‌స్టైన్ అన్న మాట ఇంగ్లీష్ భాషలో భాగంగా మారింది. అదుపు చేయలేని దానిని దేన్నైనా సృష్టించిన వ్యక్తిని ఫ్రాంకెన్‌స్టైన్గా వ్యవహరిస్తారు. అదుపు చేయలేని సృష్టిని ఉదహరించాల్సి వచ్చినప్పుడు కూడా ఫ్రాంకెన్‌స్టైన్ అనే పదం ఉపయోగిస్తారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే బ్రహ్మరాక్షి అన్నమాట. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఒక ఫ్రాంకెన్‌స్టైన్ ప్రపంచం మీద పడి విధ్వంసం సృష్టిస్తోంది. దాని పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. మనం యుఎస్ అని పిలిచే అమెరికా సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ అధ్యక్షుడు. 45వ అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు కూడా ఈ పెద్ద మనిషి తన ప్రతాపం బాగానే రుచి చూపించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ట్రంప్ను ఓడించిన అమెరికన్లు రకరకాల కారణాలతో మొన్నటి ఎన్నికల్లో ఆ వ్యక్తికి మరింత మెజారిటీతో పట్టం కట్టారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. పీపుల్ గెట్ ది గవర్నమెంట్ ది డిజర్వ్ అంటారు కదా, అలా. అయితే ఇక్కడ వైచిత్రం ఏమిటంటే ట్రంప్ మహాశయుడి పైత్యం ఒక అమెరికాకే పరిమితం కావడం లేదు, మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ట్రంప్ మొదలుపెట్టిన ప్రతీకార సుంకాల యుద్ధం ప్రపంచ వాణిజ్య రంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది, సంక్షోభంలోకి నెడుతున్నది. దిగుమతులపై అమెరికన్లు ఎందుకు ఎక్కువ సుంకాలు చెల్లించాలని ట్రంప్ వాదన పైకి చాలా అమాయకంగా కనపడుతుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ టారిఫ్ స్ట్రక్చర్, ఈ సుంకాల వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇవాల్టిది కాదు, చాలా కాలంగా రూపుదిద్దుకున్నది. చాలా కాలంగా రూపుదిద్దుకుని నడుస్తున్న వ్యవస్థ అది. మీరు ఏ వస్తువన్నా తీసుకోండి, ప్రతి వస్తువుపై సుంకానికి ఒక కారణం, ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఉదాహరణకు యుఎస్లో రైతులకు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తారు. వారు తయారు చేసే బట్టర్ను సుంకాలు లేకుండా తక్కువ సుంకాలతో ఇండియా రానిచ్చాం అనుకోండి, ఇక్కడ మన పాడి రైతులు మట్టి కొట్టుకుపోతారు. అమెరికా బట్టర్పై ఇండియా సుంకం విధించకపోతే ఎలా? ఇలా ఏ దేశం చూసినా, ఏ వస్తువు చూసినా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. డంపింగ్ సమస్య అనేది ఒకటి ఉంది, అది లేకపోలేదు, నేను కాదన్ను. ఏదన్నా ఒక వస్తువును మార్కెట్ నిండాన్ని దింపి డంప్ చేసి స్థానికంగా తయారయ్యే ఆ వస్తువు మార్కెట్ని దెబ్బతీయటం, ఈ సమస్య ఉంది, నేను కాదన్ను. ఉంటే దాన్ని విడిగా చూడాలి, విడిగా చర్యలు తీసుకోవాలి. కానీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తానంటే ఎలా? ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని అదే, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తానంటున్నాడు. ఫలితంగా ప్రపంచ మార్కెట్ను సంక్షోభంలోకి నెడుతున్నాడు. ఆ క్రమంలో అమెరికాను కూడా సంక్షోభం వైపు నెడుతున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక సంగతి మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా. అమెరికా ఎన్ని వ్యధవేషాలు వేసినా దాని ప్రతికూల ప్రభావం అమెరికాపై అంత తేలిగ్గా పడదు. దానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే ఆ కారణం, ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి సంపన్నులు తమ సంపదను అమెరికాలోనే దాచుకుంటారు. వాస్తవం చెప్పాల్సి వస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా అధ్వాన్నంగా ఉంది. అయినప్పటికీ ఆ దేశం ఇబ్బంది పడడం లేదు, ఇబ్బంది పడుతున్నట్టు కనబడడం లేదు కనీసం. కారణం, అమెరికాలో పోగుపడుతున్న ప్రపంచ దేశాల సంపద, నిధులు. అమెరికాకు ప్రపంచ దేశాలపై పెత్తనం ఇస్తున్నది కూడా ఈ నిధులే. డాలర్ ఎందుకు ప్రపంచ కరెన్సీగా మారిందంటే దానికి కారణం ఇదే. కళ్ళు తాగిన కోతిలా గంతులు వేస్తున్న ట్రంప్ ఆ విషయం మాత్రం మాట్లాడు. లెసోతో అనేది ఆఫ్రికా ఖండంలో చిన్న దేశం, దాని జనాభా మొత్తం 20 లక్షలు. పోయినేడాది ఆ దేశం జీడిపి, స్థూల జాతీయ ఉత్పత్తి $200 కోట్ల. ఇంత పేద దేశం నుంచి అమెరికా వెళ్ళే ఎగుమతులపై ట్రంప్ 50% సుంకం విధించాడు. ఏమనాలి ఇతన్ని? ట్రంప్ అనే ఫ్రాంకెన్‌స్టైన్ తయారు చేసిన రిపబ్లికన్ పార్టీ అతని చేష్టలు చూసి బెంబేలెత్తిపోతున్నది. కానీ రిపబ్లికన్ చేతులు ఏమీ లేదు. ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తులకు పెత్తనం ఇస్తున్నంటే 78 ఏళ్ళ ట్రంప్ మతి సరిగ్గా పనిచేస్తున్నది లేనిది కూడా అనుమానమే. అదే సినిమాలో రజనీకాంత్ 2 చేతులతో ఎడాపెడా సంతకాలు పెడతాడు చూడండి, ఆ పద్ధతిలో అలాగే ట్రంప్ రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు పెడుతున్నాడు. అతనిపై ఎవ్వరికీ కంట్రోల్ లేదు. ఆ ఆర్డర్లు చట్టవిరుద్ధమైనప్పుడు అటువంటి సందర్భాల్లో యుఎస్ కోర్టులు స్టే విధించాయి, కొన్ని స్టే ఆర్డర్లు వచ్చాయి. అలా స్టే ఇచ్చిన జడ్జీలను అభిశంసించి ఇంటికి పంపాలట. అలా పంపాలని ట్రంప్ బహిరంగంగా సుప్రీంకోర్టుకు ఒక పిలుపు ఇచ్చాడు. అలాంటి పిలుపు ఇచ్చాడంటే అతని మనస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ విషయంలోనే అమెరికా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక రూలింగ్ పుణ్యమని అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలకు అతను వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయడానికి వీల్లేదు. అంటే టెక్నికల్గా చెప్పుకోవాలంటే అమెరికా ప్రెసిడెంట్ ఒక నేరం చేసిన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ట్రంప్ 4 ఏళ్ల పదవీ కాలంలో ఇప్పటికి గడిచింది 3 నెలలే. ఇంకా మిగిలిన కాలంలో ఇంకా ఎన్ని చూడాలో మనం.